రోజు ఏదో ఒకటి బయట అన్‌హెల్తీ ఫుడ్ అయితే తింటా ఉంటాం. అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ కూడా తినాలి కదా! అందుకనేసి నేనైతే ఈరోజు ఇంట్లో నువ్వుల పట్టి అయితే చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఇదైతే. ఇదొక్కటి ఉంటే చాలు ఇంకేమి వద్దంటారు. అదొకటే కావాలంటారు. అందుకే ఇంట్లో అయితే చేశాను మంచిగా. చాలా బాగా వచ్చింది నువ్వుల పట్టి. నేను ఎలా చేసుకున్నాననేది చూపెడతాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లోకి ఒక కప్పు నువ్వులు తీసుకొని వాటిని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. చిటపటలాడేటట్టు ఫ్రై అయితే చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఏ కప్‌తో నువ్వులు తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లం తీసుకొని ప్యాన్‌లో వేసేసి కొన్ని వాటర్ వేసి కరగనిచ్చుకోవాలి బెల్లాన్ని. ముదురు పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. అలా నురగ వచ్చేంత వరకు చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసాను. బెల్లం ముదురు పాకం వచ్చిన తర్వాత మనం వేపుకున్న నువ్వులు కూడా వేసేసి ఒకసారి అలా మొత్తం కలబెట్టేసి నువ్వులన్నీ బెల్లంలో కలిసేంతవరకు కలబెట్టేసుకొని తీసేసుకోవడమే. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసేసి అదంతా వేసేసుకొని అలా రౌండ్‌గా చేసేసి షాక్స్ అయితే ఘాట్లు పెట్టేసాను. పక్కకి పెట్టేసాను. అది ఆరిన తర్వాత తీసేయడమే. సింపుల్‌గా ఇంట్లోనే నువ్వుల పట్టి అయితే చేసేసాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదైనా 10 నిమిషాలు కూడా మా ఇంట్లో అయితే లేదు. అయిపోయింది అప్పుడే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.